ఓం సాయిరామ్. ఈ రాత్రి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఎప్పుడు కూడా నువ్వు ఈ ఒక్క విషయాన్ని అస్సలు మర్చిపోవద్దమ్మా. జీవితంలో నువ్వు మంచి రోజులను, ఆనందకరమైన క్షణాలను గడపాలి, అన్నిటినీ అనుభవించాలి అంటే ఇప్పుడు ఈ క్షణమున్న చెడు రోజులను, కష్ట సమయాన్ని కూడా నువ్వు దాటాల్సిందే కదా. అప్పటి వరకు నీకు కావాల్సిందల్లా ఓపిక, ధైర్యం మాత్రమే. నేను చెబుతూ ఉంటాను కదా, నమ్మకంతో ఉండు బిడ్డ, అన్నిటినీ నేను చక్కబెడతాను అని. కాబట్టి ఈ కష్ట సమయాన్ని కూడా కాస్త నవ్వుతూ దాటేసేయ్. ఇప్పుడు నువ్వు ఎంతో నమ్మకంతో ఉండాల్సిన కాలం ఇది. అలాంటి ఈ సమయంలో ఇంత మంచి సమయాన్ని నువ్వు ఎందుకు కన్నీటితో వృధా చేస్తున్నావు చెప్పు? జరిగిందేదో జరిగిపోయిందమ్మా. దేని గురించి కూడా అనవసరంగా ఆలోచించుకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ బాబా ఎప్పుడూ నీ చెయ్యి పట్టుకునే ఉంటారు అని అస్సలు మర్చిపోవద్దు. నమ్మకంతో వెళ్ళు, కష్టపడు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నీకుతో అందిస్తాను. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకి తోడుగా సంతోషం ఎప్పుడూ కూడా వెంట వెంటనే ఉంటాయి అని గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ధర్మ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళావు అంటే ఆ దైవం నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటారమ్మా. గుర్తుపెట్టుకో తల్లి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. అర్థమైందా? నీ చుట్టూ జరిగేవన్నిటిని చూసి బాధపడకు. వాటిని గుణపాఠాలుగా నేర్చుకో. వాటిల నుంచి నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అర్థమైంది కదా తల్లి? తోటమాలి రోజు నీరు పోసినా, రోజు దానికి మందులు పెట్టినా సరే అది ఆ సమయానికి కాయలు, పండ్లు కాయదు, పొయ్యదు కదా. సమయం వచ్చినప్పుడే, ఆ కాలం వచ్చినప్పుడే కదా ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది. అలానే నువ్వు ఈరోజు మంచి పని చేశావు కదా అని ఈరోజే నీకు దానికి తగ్గ ఫలితం అందాలి అంటే ఎలా తల్లి? నీకు తోచినంత సాయం చేస్తూ ఉండు. వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండు. అది నీకు ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలుసా? నీకు కష్ట సమయం వచ్చినప్పుడు, నీ కర్మ ఫలితాలు ఎక్కువైపోయినప్పుడు, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసే కష్టం అన్నీ కూడా, నువ్వు చేసే సాయం కూడా నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడుతుంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు మంచి ఫలితాన్ని అందుకుంటావు. అర్థమైందా? ధైర్యంగా ఉండు తల్లి. ఎప్పుడూ కూడా ఇతరులను తక్కువ చేసి చూడకు. నువ్వు ఇతరులను గౌరవిస్తేనే కదా ఆ గౌరవం అనేది నీకు కూడా దొరుకుతుంది. ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వినుబిడ్డ. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి అని అనుకో. గతంలో కన్నా ఇప్పుడు మంచిగా ఉంటే బావుణ్ణు. ఇక కష్టాలు, కన్నీళ్లు ఏవి కూడా నా దగ్గరికి రాకూడదు అని చెప్పి మంచిగా ఆలోచిస్తూ ఉండు. ఎందుకో తెలుసా బిడ్డ? ఆశ పుట్టినంత తొందరగా అవకాశం అనేది రాదు కదా. వీలైనంత వరకు నీ ఆశలను నువ్వు అదుపులో పెట్టుకుంటేనే జీవితం నీకు మంచిగా ఉంటుంది. నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు నీకు తీయగానే కదా ఉంటుంది. అదే ఇతరులు నీకు ఒక పండు ఇస్తే దానికి నువ్వు ఎన్నో వంకలు పెట్టాల్సి వస్తుంది. అదే నువ్వు కష్టపడి పెంచిన చెట్టు పండునిస్తే అది ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అలానే తల్లి, నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోమ్మా, పోయిన సమయాన్ని ఎవ్వరూ కూడా తిరిగి తీసుకోలేరు. అలానే జరిగిపోయేదాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇప్పుడున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాని మీదే నీ జీవితం, నీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో? ఎప్పుడూ కూడా గాయపరిచింది అని గతాన్ని, కలిసి రావట్లం లేదు అని కాలాన్ని అస్సలు నిందించకూడదు. ఎందుకో తెలుసా బిడ్డ? ప్రతి నదికి ఒక మలుపులా, ప్రతి జీవితానికి ఒక గెలుపు అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోమ్మా. జీవితంలో ఏదైనా సరే నాది, నా సొంతది అనుకుంటే బాధ్యత అవుతుంది. నాకెందుకులే అని అనుకుంటే బరువు అవుతుంది. నాది కాదు అని అనుకుంటే కనుమరుగు అవుతుంది. నువ్వే ఊహించుకో. నువ్వే ఆలోచించు. నీ జీవితం నీకు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు? నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు అని గుర్తుపెట్టుకోమ్మా. అర్థమైంది కదా తల్లి? ఎప్పుడు కూడా ధైర్యంగా, సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ.
అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.